గైస్ మన హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్ అలా మనకి నవరాత్రులు స్టార్ట్ అవ్వగానే చాలా ఫేమస్ మన హైదరాబాద్ లో ఏంటి అని అంటే శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసే అమ్మవారి విగ్రహం అన్నమాట. సో ఈసారి వీళ్ళు 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే 25 years నుంచి ఒక్కొక్క అడుగు అలా పెంచి మరి ఈసారి వచ్చేసి 65 feet ఉంటుందండి అమ్మవారు. అండ్ అమ్మవారి అవతారం గురించి మాట్లాడితే సో ఇక్కడ చూడండి శ్రీ మహాశక్తి దుర్గామాత అవతారంలో మనకి ఇక్కడ అమ్మవారు కనిపించబోతుంది అనమాట. అండ్ ఇక్కడ డీటెయిల్స్ వాటి అన్నిటి గురించి చూస్తే కనుక మనకి నవరాత్రులు అనేది October 3rd నుంచి స్టార్ట్ అయ్యి 9 రోజులు, శోభయాత్ర వచ్చేసి 15th ఉండబోతుంది. సో ఈ 9 days మనకి కన్నుల పండగలా ఉంటుంది అనమాట. మన బతుకమ్మ సెలబ్రేషన్స్ కావచ్చు, లేకపోతే దాండియా సెలబ్రేషన్స్ కావచ్చు, అలానే అమ్మవారిని అలంకరించే విధానం దీని గురించి మాట్లాడితే అమ్మవారిని 9 అవతారాల్లో అలంకరిస్తుంటారు అనమాట. మొదటి రోజున మన బాల త్రిపుర సుందరిగా, తర్వాత గాయత్రి దేవిగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణ దేవిగా, లలిత త్రిపుర సుందరిగా, సరస్వతిగా, దుర్గామాత, మహిషాసుర మర్దిని అండ్ అలా వచ్చేసి రాజరాజేశ్వరి. సో ఈ అవతారాలన్నీ అమ్మవారిని అలంకరించేటప్పుడు ఏంటంటే అమ్మవారికి అంటే ఆ అవతారానికి తగ్గట్టు శారీ కానీ జ్యువెలరీ కానీ వేసి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తారంటే అంత చక్కగా అలంకరిస్తారు. సో ఇప్పుడు అలంకరించిన తర్వాత శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మహా ఆరతి అయిన తర్వాత మనకి ఆప్షన్ లో కూడా వేయడం జరుగుతుందంటండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అంటే అమ్మవారి శారీ ఆప్షన్ లో మనకు దక్కడం అనేది చాలా మట్టుకు మనం అదృష్టంలా ఫీల్ అవుతాం కదా. సో అట్లా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న అమ్మవారి శారీ నేను తీసుకెళ్లి చాలా బాగుంటుంది అని అనుకుంటే కనుక అట్లాంటివి కూడా ఇక్కడ ఆప్షన్ అవన్నీ కూడా శారీ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అండ్ వీళ్ళ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డ్ విన్నర్స్ అనమాట. 2014 లో, 2019 లో, 2021 లో, 2022 అండ్ 2023 నాకు తెలిసి 2024 లో కూడా ఖచ్చితంగా వీళ్ళు అవార్డు గెలుచుకుంటారు. అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే అమ్మవారిని ఇక్కడ చూడండి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ 2 more days టు గో. 2 more days లో మొత్తం కంప్లీట్ గా అమ్మవారు రెడీ అయిపోతారు, దర్శనానికి రెడీగా ఉంటుంది. సో మరి మీరు దసరాకి ఈ నవరాత్రులు చాలా కలర్ఫుల్ గా జరగాలనుకుంటే గనక ఇక్కడికి రండి, అమ్మవారిని దర్శించుకోండి. పూజలు, శారీ ఆప్షన్ అండ్ ఇది కంప్లీట్ గా ఎకో ఫ్రెండ్లీ అమ్మవారు అండి. ద బిగ్గెస్ట్ అమ్మవారు మన హైదరాబాద్ లో దర్శించుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది. ఇక శారీ ఆప్షన్ గురించి మాట్లాడడం కదండి. ఇక్కడ పెద్ద అమ్మవారు ఆల్రెడీ కంప్లీట్ గా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా కంప్లీట్ గా బ్యూటిఫుల్ వాటర్ కలర్స్ అనమాట, ఎకో ఫ్రెండ్లీ. కానీ మరి శారీ ఆప్షన్ ఎలా రోజా అంటే కనుక ఇక్కడ మనకి ఇంకొక చిన్న అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. ఆ అమ్మవారిని 9 రోజులు 9 అలంకరణలు అండ్ 9 ప్రసాదాలతోటి అలా అలంకరించడం జరుగుతుంది. సో ఆ శారీస్ ని మనం ఆప్షన్ లో ఇస్తున్నాం ఇక్కడ. అండ్ అట్లానే అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటుందంట అండి. మన మహాశోభయాత్ర రోజు అమ్మవారిని అలా మొత్తం కంప్లీట్ గా ఇలా ఊరేగిస్తారు. సో ఇట్లా మనం అమ్మవారి గురించి ఎంత మాట్లాడినా కానీ చాలా తక్కువే అండి. ఎందుకంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవు తెలుసా. అసలు అమ్మవారి అలంకరణ ఇలా చూస్తూ ఉండిపోవచ్చు. అలాంటి కన్నుల పండుగ మనకి దసరా ఫెస్టివల్. ఈ 9 రోజులు మన ఇంట్లో పూజలు కావచ్చు, లేకపోతే ఇక్కడ బయటకు వచ్చి మనం ఇట్లా అమ్మవారిని దర్శించుకోవడం. గణేష్ అంటే ప్రతి ఒక్కరు కూడా గల్లీకి పెట్టుకుంటారు, కానీ అమ్మవారిని మాత్రం చాలా నిష్ఠగా పూజలు చేయాలంటుంటారు. కాబట్టి చాలా తక్కువ మంది అమ్మవారిని అంటే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈసారి వీళ్ళు మాత్రం యాక్చువల్లీ బిఫోర్ వాళ్ళు వేరే ప్లేస్ లో ఉండే, కాకపోతే సరే 25 years ఆఫ్ సెలబ్రేషన్స్ భక్తులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఇక్కడ గ్రౌండ్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అడ్రస్ కన్ఫ్యూజ్ కాకుండా మనకి ఇక్కడ ఇస్మానీ బజార్ ఈ గ్రౌండ్స్ లో ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు హ్యాపీగా రావచ్చు, దర్శించుకోవచ్చు. అండ్ అలానే ప్రోగ్రామ్స్ తో పాటు అన్నదానం కార్యక్రమాలు కూడా ఉంటాయంట. సో వాటి డీటెయిల్స్ అవన్నీ వీళ్ళన్నీ అప్డేట్ చేస్తుంటారు. సో మీరు కొంచెం వీళ్ళ పేజ్ చెక్అవుట్ చేస్తుంటే కనుక అన్నదానం ఎప్పుడు ఉంది అండ్ దాని తర్వాత మన శోభయాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో గైస్ మనం ఉన్నాం వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ 65 feet అనమాట. సో ఈ రోజు మనతో పాటుగా సన్నీ ఉన్నారు. సో ఫస్ట్ డే నుంచి 9th day వరకు ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే విషయాలను చెప్తారు. హాయ్ అండి, బాగున్నారా? హాయ్, బాగున్నాను. సూపర్. మరి నేను చాలా బాగున్నాను. మరి చెప్తారా ఫస్ట్ డే ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మాతా అసోసియేషన్ పేరు శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి. ఓకే. ఆర్గనైజర్ ఇంకా ఫౌండర్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్ గారు. సో ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. ఓకే. సో ఎవ్రీ టైం అక్కడ పెడుతుండే అమ్మవారిని. సో ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇంకా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటది, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని ఇక్కడ గ్రౌండ్ లకు షిఫ్ట్ చేసినాం. ఇంకా మనకు ఫస్ట్ డేకి వెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్క కల్చర్ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. ఇంకా అమ్మవారి ఆక్షన్ ఉంటుంది డైలీ.
ఇంకా మహాఆరతి ఉంటుంది. ఓకే, డైలీ మహాఆరతి ఆక్షన్ రెండు ఉంటాయి. ఉంటది. ఓకే, 9:30కి ఉంటుంది. 9:30కి. దానికోసం పబ్లిక్ చాలా క్రౌడ్ చాలా మంది వస్తారు. సో 9:30కి మహాహారతి ఉంటది అనమాట. మీరు ఎవరైనా ఈ 9 days రావాలి అని కూడా తప్పకుండా రావచ్చు. మరి దుర్గామాత ఐడల్ గురించి మాట్లాడుకుంటే అవతారం గురించి చెప్తారా? ఏ అవతారం? ఈసారి అవతారం వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గాదేవి అవతారంలో వస్తుంది. ఓకే, 65 feet. 65 feet. ఇప్పుడు దుర్గామాత ఎకో ఫ్రెండ్లీ కదా? ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, సో మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ మట్టి? దాన్ని ఫస్ట్ ఫినిషింగ్ ఏమో మన లోకల్ మట్టి వాడతాం, బంక మట్టి. తర్వాత వచ్చేసి కలకత్తా రివర్, గంగా రివర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మట్టి తెస్తారు. మట్టి తీసుకొస్తారు. ఫినిషింగ్ వర్క్ అంతా ఆ మట్టితోనే అవుతుంది. ఓకే, మళ్ళీ పెయింటింగ్ ఏమో ప్యూర్లీ వాటర్ కలర్స్. దాని గురించి మనకు ఐరేంజ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. 5 times వచ్చింది. 5 times. 2014, 19, 21, 22. ఓకే, సూపర్. సో మరి ఇప్పుడు శోభాయాత్ర ఉంటది కదా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? శోభాయాత్ర వచ్చేసి 15th October 4 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. 4 o'clock అలా స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడనైతే మాత అప్పుడు పెడుతుండేనో అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ సామ్యవజ మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడనే వచ్చి ఫైర్ ఇంజన్ అమ్మవారిని తోని అమ్మవారి నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది. సో మరి అమ్మవారిని జరుపుతారా లేకపోతే? పెద్ద అమ్మవారు ఇక్కడనే ఉంటుంది, చిన్న అమ్మవారు ఊరేగింపు. ఓకే, చిన్న అమ్మవారు ఊరేగింపు మొత్తం అవుతుంది. ఈ ఐడల్ 65 feet మాత్రం ఇక్కడే ఉంటది. సో ప్రోగ్రామ్స్ పరంగా మాట్లాడుకుంటే ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి? కల్చర్ ప్రోగ్రామ్స్ దాండియా, బతుకమ్మ, భరతనాట్యం, కూచిపూడి అవన్నీ ఉంటాయి. ఫస్ట్ డే మాత్రం పూజ ఉంటుంది. ఫస్ట్ డే మాత్రం పూజ ఒక్కటే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ డే చాలా పెద్దగా ఉంటుంది పూజ. ఓకే, సో ఫస్ట్ డే ప్రోగ్రామ్స్ ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. సూపర్. సో అదనమాట. మరి థర్డ్ అమ్మవారి ముఖం ఎప్పుడు చూపెడుతున్నారు? 3rd October మార్నింగ్ కెళ్ళి అమ్మవారు దర్శనం అవన్నీ ఉంటాయి. ఓకే, సో మరి October 3rd రోజు మీరు ఒకవేళ దర్శించుకోవాలంటే అమ్మవారిని మార్నింగ్ నుంచే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ గురించి మాట్లాడుకుంటే 9:30కి మహాహారతి ఉంటుంది. అండ్ అలానే ఆక్షన్ కూడా జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా పూజ కూడా ఉంటుంది. ఫస్ట్ డే ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా లేవన్నమాట. సో మరి Day 2 నుంచి ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ రావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకోవచ్చు. అండ్ ఏమైనా కోరికలు ఉన్నా కూడా కోరుకోవచ్చు. సో ఇంకా చాలా విషయాలు తెలుస్తాం. సన్నీ గారు, ఇప్పుడు సెక్యూరిటీ పరంగా మాట్లాడుకుంటే చాలా మంది భక్తులు వస్తారు, వాళ్ళని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? సెక్యూరిటీ పరంగా అంటే మనకు పోలీస్ వాళ్ళు ఉంటారు అక్కడ, పార్కింగ్ ఏమో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకు వచ్చేసి బ్యారిగేట్స్ వస్తాయి. లేడీస్ కి సెపరేట్ క్యూ లైన్, జెంట్స్ కి సెపరేట్ క్యూ లైన్. ఓకే, సో ఇబ్బంది అవ్వదు లేడీస్ కి, జెంట్స్ కి. ఇంకా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకేమో ఇక్కడ మనకు కుర్చీస్, చైర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇంకా అందరికి దర్శనము లోపల వరకు దొరుకుతుంది. లోపల వరకు దొరుకుతుంది. అందరూ రావాలి, తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా అయితే మన చిన్న చిన్న అమ్మవార్లను పెట్టుకుంటారు గల్లీలో, అక్కడికి రెగ్యులర్ గా పూజకు వెళ్లే వాళ్ళు ఒక డే ముందే చెప్తారు, మేము పూజకు రావాలనుకుంటున్నాము అని చెప్పేసి. సో అలా ఇప్పుడు ఈ పెద్దమ్మ వారి దగ్గర పూజకి వెళ్ళాలని రావాలి అని అంటే మన ప్రాసెస్ ఉంటుందా? అంటే ఈ లోకల్ వాళ్ళు కాకుండా సో దూరం వాళ్ళు ఏమన్నా పూజకు రావాలి? అట్లేం లేదు, వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మాకు కాంటాక్ట్ కావచ్చు. అదే రోజు కావచ్చు, దాని ముందు రోజు కావచ్చు. వాళ్ళు వచ్చి మా పంతులు గారు ఉంటారు, వాళ్ళని కూర్చోపెడతాం. వాళ్ళు ప్రసాదము వాళ్ళకి తోచినంత ఇండిలో పైసలు వేసి పూల దండ చేసి ఓకే వాళ్ళు చేసుకో అంతే. సో రావచ్చు, డైరెక్ట్ గా రావచ్చు. సూపర్. సో మీరు ఎవరైనా పూజకు రావాలి, ఆ అమ్మవారిని పూజించాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు చెప్తారన్నమాట ప్రాసెస్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో మీరు ఇక్కడ డైరెక్ట్ వస్తే మీరు అమ్మకు పూజలు కూడా చేసుకోవచ్చు. అండ్ మరి ఆ శోభాయాత్ర గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అలాంటివి ఏమైనా అవుతాయంటారా? అది ఆబ్వియస్లీ అవుతుంది, కానీ మనకు సపోర్ట్ ఉంది. పోలీస్ పరంగా అయినా గవర్నమెంట్ వాళ్ళైనా మనకు చాలా సపోర్ట్ చేస్తారు. సో అదంతా మనకు ఏమి ఇబ్బంది ఉండదు, అంతా వాళ్ళు చూసుకుంటారు. మరి గెస్ట్ లెవెల్ నైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం?
ఈసారి గెస్ట్ చెప్పలేము. ఈసారి చిన్న జిఆర్ స్వామి గారు వచ్చే అవకాశం ఉంది. Okay. మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే రాజా సింగ్ గారు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే అట్లా చాలా మంది ఉన్నారు. చాలా మంది వస్తున్నారు. సో మీరు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారా అందరికి, అంటే మీ పేజ్ లో మెన్షన్ చేయడం జరుగుతుందా? అంటే మేము వాళ్ళు వచ్చే టైంకి ఒక రోజు ముందు మేము మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చెప్తాము. సూపర్. సో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్తారా, అంటే వీడియో చూసే వాళ్ళకి కూడా క్లారిటీ? ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి బిగ్గెస్ట్ దుర్గా మాత అని ఉంటుంది. అన్నదానం గురించి మాట్లాడుకుంటే ఎన్ని సార్లు ఉంటుంది ఈ 9 days లో అన్నదానం? అన్నదానం వచ్చేసి మధ్యలో ఒక రోజు ఉంటుంది. ఓకే. సాటర్డే ఆర్ సండే. దాని తర్వాత నిమజ్జనం రోజు. నిమజ్జనం రోజు కూడా అన్నదానం. ఎవ్రీడే చేయాలంటే ఇంత క్రౌడ్ కి మనం కొంచెం కష్టం మేనేజ్ చేయడం కూడా. ప్రసాదం అయితే ఉంటుంది ఓకే అందరికి. మీరు ఏ టైం కైనా రండి, ప్రసాదం మాత్రం పక్కా. సో సన్నీ గారు, ఇప్పుడు దుర్గామాత ఐడల్ గురించి మాట్లాడుకుంటే ఆ ఐడియా ఎవరిది, ఎవరు డిజైన్ చేస్తారు మాత? ఈ ఐడియా అనేది నాది, మా ఫాదర్ ది. ఓకే. సో ఈ అవతారం అని చెప్పి మీరిద్దరే అనుకున్నారు? ఎవ్రీ ఇయర్ దాదాపు 6 months ముందుకెళ్ళి ప్లానింగ్ ఉంటుంది. ఓకే. ఇంకా కళాకారుడు వచ్చేసి నాగేష్ అంకుల్ అని. ఓకే. ఆయన వీళ్ళని వర్కర్స్ ని కలకత్తాకి వెళ్ళి తీసుకొని వస్తారు. ఓకే. సో ఎవ్రీ టైం వాళ్ళే వస్తారా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా? ఎవ్రీ టైం వాళ్ళే వస్తారు. దాదాపు 15 years కెళ్ళి నాగేష్ అంకుల్ చేస్తారు. ఓకే. ఆయనే వర్కర్స్ ని చూసుకుంటారు, ఆయనే తీసుకొచ్చి మొత్తం మేనేజ్మెంట్ కంప్లీట్, విగ్రహం కంప్లీట్ అయ్యేంత వరకు ఆయనే చూసుకుంటారు.